మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్ సినిమా త్వరలో రానుంది. ఈ క్రమంలోనే పాల్వంచలో ఆయన బయోపిక్ ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జాగృతి అధ్యక్షురాలు కవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్త షాట్ కు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గమ్మడి నర్సయ్యను ప్రజల మనిషి, పేదవారి దేవుడంటూ కోమటిరెడ్డి కొనియాడారు. ఎమ్మెల్యే జీతం, ఆస్తులను దానం చేయడం, సైకిల్ ను వాడటం నర్సయ్య నిరాడంబరతకు నిదర్శనమన్నారు. సర్పంచ్ నుంచి సీఎం వరకు అందరూ ఆయన జీవిత చరిత్రను చూడాలన్నారు. గుమ్మడి నర్సయ్య జీవితాన్ని సినిమాగా తెరకెక్కించడం చాలా ఆనందంగా ఉందన్నారు కవిత. ఇలాంటి సినిమాలు వస్తే యువత క్లీన్ పాలిటిక్స్ వైపు అడుగు వేసే అవకాశం ఉందన్నారు. ప్రవళిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ ఈ సంవత్సరాన్ని నెలకొల్పడం జరిగింది. చలనచిత్ర పరిశ్రమలో గాని ఏ లైన్ లో గాని లేనటువంటి వాళ్ళం. ఫస్ట్ సారి సమాజానికి ఒకటి మంచి చేయాలి అని ఎప్పుడు ఏదో ఆలోచన చేస్తూ ఉంటే, అసలు సమాజానికి మంచి చేయగలిగితే ఏదన్నా ఉంది అంటే అది పొలిటికల్ సిస్టమ్ ని మార్చడం. ఆ సిస్టమ్ ని మార్చాలి అంటే మనం ఒకరో ఇద్దరో చెప్తే అది జరగని పని. అందుకే ఒక సినిమా సందేశాత్మకంగా ఒక ప్రయోగం చేయాలని ఆలోచిస్తే ఎవరి కథ ఉంది అంటే మా జిల్లాకు సంబంధించినటువంటి గుమ్మడి నర్సయ్య గారి జీవిత చరిత్ర ఉండడం. సో ఆయన సింప్లిసిటీ, ఆయన హానెస్టీ ప్రజలకు తెలియజేస్తే కొంత మార్పు వస్తుందని ఆలోచించి ఈ యొక్క సినిమా చేయటం. పేదల పాటి దేవుడుగా ఒక కడు పేద కుటుంబంలో పుట్టి ప్రతి ఎన్నికల్లో ఒక గుర్తు, ఆయన ఎప్పుడు కూడా ఒక గుర్తు మీద పోటీ చేయలేదు. 5 సార్లు శాసనసభ్యునిగా ఈరోజు ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న దేవుడు ఆయన. అలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు సినిమా మినిస్టర్ గా, R&B శాఖతో పాటు సినిమా మినిస్టర్ గా, కానీ ఇప్పటి వరకు 2 years లో ఏ సినిమా ఫంక్షన్ పోలేదు. ఎమ్మెల్యే జీతం కూడా పేదవారు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే పేదవారికి సహాయం చేస్తూ నిజంగా ఇలా నా మిత్రుడు కావడం, అసెంబ్లీలో ఎప్పుడు కూడా అందుకున్న గంట సేపు మాట్లాడుకునే వాళ్ళం. ఈ రోజు మరి గుమ్మడి నర్సయ్య గారు మన తెలంగాణలో మనందరం కూడా చాలా గొప్పగా అవినీతి రహిత రాజకీయాల గురించి మాట్లాడుకున్న ప్రతి సందర్భంలో, అదేవిధంగా మానవీయ విలువల్ని కాపాడుతూ ప్రజలకు సేవ ఎట్లా చేయొచ్చు అనేటటువంటి అంశాన్ని ఎప్పుడు మాట్లాడుకున్నా గుమ్మడి నర్సయ్య గారిని మనం ఆదర్శంగా తీసుకొని మాట్లాడతాం. అటువంటి వారి చరిత్ర, వారి యొక్క కథ ఇవాళ మన తెలంగాణ సరిహద్దులు దాటి యావత్ భారతదేశంలో కూడా సినిమాగా రూపొందింపబడ్డం అంటే తెలంగాణ బిడ్డలుగా మనందరికి కూడా చాలా గర్వించాల్సినటువంటి విషయం. మరి తెలంగాణ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఈ సినిమాను ప్రోత్సహించడం కూడా అభినందించాల్సినటువంటి విషయం. కానీ తమిళనాడు, మలయాళం అట్లానే హిందీలో ఇంకా రాయితీలు ఇవ్వలేదంటున్నారు. ఇప్పటికి కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ మీద, తెలుగు వారి మీద ఉన్నటువంటి చులకన భావాన్ని కూడా ఇది చూపిస్తుంది. కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ తమిళ, మలయాళం ఇండస్ట్రీతో, హిందీ ఇండస్ట్రీతో మాట్లాడి, ముఖ్యంగా దిల్ రాజు అన్న గారు ఖచ్చితంగా ఈ సినిమా